this is Shahin. Welcome back to Learn Something More YouTube channel. Today we will discuss Andhra Pradesh State Intermediate First Year 1B, Chapter number 2, Transformation of Axis, Exercise 2A లో first domain లో first one. When the origin is shifted to 4, minus 5. Origin అనేది shift అయిందంటేనన్నా 4, minus 5. By the translation of axis, find the coordinates of the following points with reference to new axis. New axis సంబంధించింది పాయింట్స్ని ఫైండ్ అవుట్ చేయండి. న్యూ యాక్సెస్ యొక్క కోఆర్డినేట్స్ని ఫైండ్ అవుట్ చేయాలంట. సో ఇక్కడ షిఫ్టెడ్ పాయింట్ ఇచ్చారు కదన్నా, h, k ఈక్వల్ టు 4, minus 5 అండ్ సో x, y పాయింట్ ఇచ్చారు 0, 3. మనకి ఏం కావాలి? న్యూ యాక్సెస్ యొక్క కోఆర్డినేట్స్ కావాలి. ఓకే, సో నౌ x dash ఈక్వల్ టు x మైనస్ h అండ్ y dash ఈక్వల్ టు y మైనస్ k కదమ్మా. ఎస్, x dash ఈజ్ ఈక్వల్ టు x మీన్స్ 0 మైనస్ h మీన్స్ 4 అండ్ y dash ఈక్వల్ టు మైనస్ 5, సారీ y కదా, 3 minus into minus plus 5. So x dash equal to minus 4 and y dash equal to 8. Therefore, new axis reference to find the coordinates of the following points with reference to the new axis. The new coordinates, x dash, y dash equal to minus 4, 8. ఓకే, సేమ్ ఇలానే రిమైనింగ్ 2 చేసేద్దాం. సెకండ్ వన్, గివెన్ origin shifted point h, k equal to 4, minus 5. ఓకే, పాయింట్ ఇచ్చారు కదా, x, y ఈక్వల్ టు minus 2, 4. నౌ x dash ఈక్వల్ టు x minus h and y dash ఈక్వల్ టు y minus k. x dash ఈక్వల్ టు x means minus 2 minus h means 4, that means minus 6. y dash ఈక్వల్ టు y means 4 minus k means minus 5, minus into minus plus y dash equal to 9. Therefore, the new coordinates, x dash, y dash equal to minus 6, 9. Next, third one, given origin shifted point h, k ఈక్వల్ టు, ఇది అన్నిటికీ సేమేనన్నా. ఓకే, అండ్ x, y ఈక్వల్ టు 4, minus 5 సేమే ఉన్నాయి రెండు కూడా. ఓకే, నౌ x dash ఈక్వల్ టు x minus h అండ్ y dash ఈక్వల్ టు y మైనస్ k. నన్ను కొంతమంది x డాష్ y డాష్ న్యూ కోఆర్డినేట్స్ కదా, అవి క్యాపిటల్ లెటర్స్లలో కూడా తీసుకుంటారు మమ్మల్ని, మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకే, సో x మీన్స్ 4 మైనస్ h మీన్స్ 4 అండ్ y డాష్ ఈక్వల్ టు x మీన్స్ minus 5 మైనస్ y మీన్స్ minus 5, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో x dash ఈక్వల్ టు 0 and y dash also equal to 0. Therefore, the new coordinates x dash, y dash equal to 0, 0. So, ఇంతేనన్నా క్వశ్చన్ నెంబర్ 1 సొల్యూషన్. సెకండ్ ప్రాబ్లం సేమ్ ఫస్ట్ ప్రాబ్లం ఎలానో ఇది కూడా అలానేమ్మా, బట్ ఇక్కడ న్యూ కోఆర్డినేట్స్ ఇచ్చారు, ఒరిజినల్ కోఆర్డినేట్స్లన్నీ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? ఎస్, సి బేటా, గివెన్
గివెన్ ఏమి ఇచ్చారు వాళ్ళు, ఒరిజినల్ షిఫ్టెడ్ పాయింట్ ఇచ్చారు కదా. ఎస్, ఆరిజిన్ ఈజ్, ఒరిజినల్ కాదన్న, ఆరిజిన్ ఈజ్ షిఫ్టెడ్ పాయింట్, h, k ఈక్వల్ టు 2, 3. ఓకే, నెక్స్ట్ న్యూ కోఆర్డినేట్ పాయింట్స్, అంటే న్యూ యాక్సెస్ యొక్క కోఆర్డినేట్ పాయింట్స్ ఇచ్చారు. ఏమని తీసుకుంటాం వాటిని, x డాష్ y డాష్ అని తీసుకుంటాం. ఈజ్ ఇట్ కరెక్ట్? సో ఇవే x డాష్ y డాష్లు అవుతాయి. ఓకే, న్యూ యాక్సిస్, న్యూ యాక్సెస్ కోఆర్డినేట్స్, x డాష్ y డాష్ ఈక్వల్ టు 4, 5. ఓకే, ఒరిజినల్ యాక్సెస్ కోఆర్డినేట్స్ లేదా ద కోఆర్డినేట్స్ ఆఫ్ P ఇన్ ద ఒరిజినల్ సిస్టమ్ అని కూడా రాయొచ్చు. x, y, దీన్ని x అంటే ఏమవుతుంది, x డైరెక్ట్ రాద్దాం, x డాష్ ప్లస్ h అండ్ y ఈక్వల్ టు y డాష్ ప్లస్ h. x ఈక్వల్ టు x డాష్ మీన్స్ 4 ప్లస్ h మీన్స్ 2 అండ్ y ఈక్వల్ టు y dash means 5, h means 3. x equal to 6 and y equal to 8. Therefore, the coordinates of P in the original system are ఏమొచ్చాయన్నా ఆర్ 6, 8 అంతే. సో ఇలానే మిగతా అన్ని కూడా చేసేద్దాం. సెకండ్ వన్, గివెన్ ఆరిజిన్ ఈజ్ షిఫ్టెడ్ పాయింట్, h, k ఈక్వల్ టు 2, 3. న్యూ access coordinates, x dash y dash equal to -4, 3. The coordinates of P in the original system, x equal to x dash plus h and y equal to y dash plus h. X equal to x dash means -4 plus h means 2 and y equal to y dash means 3 plus h means 3. So x equal to -2 and y equal to 6. Therefore, the required coordinates of P in the original system are -2, 6. Okay, next third one, given origin is shifted point, h, k equal to 2, 3. New access coordinates, x dash y dash equal to 0, 0. The coordinates of P in the original system, x equal to x dash plus h and y equal to y dash plus h.
x equal to x dash means 0, h means 2, and y equal to 0 plus 3. So x equal to 2 and y equal to 3. Therefore, the required coordinates of P in the original system are 2, 3. So ఇది నా క్వశ్చన్ నెంబర్ 2 solution. Third problem. Find the point which the origin is shifted so that origin shift అయిందంటమ్మా, or which is origin shifted so that the point 3, 0 may change to 2, -3. అంటే చేంజ్ అయిన పాయింట్ ఇచ్చారు. ఓకే, సో ఇది షిఫ్ట్ అయిన పాయింట్, ఇది మనకి ముందు ఒరిజినల్ పాయింట్ ఇది. అయితే ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు? ఆరిజిన్ అంటే మనకి ఈ ప్లేస్ నుంచి ఇక్కడికి చేంజ్ అయ్యి ఉంటుంది కదా, సో ఫస్ట్ ప్లేస్లో ఉన్న ఆరిజిన్ పాయింట్ని ఫైండ్ అవుట్ చేయండి అని అంటున్నారు. ఓకే, ఎస్. గివెన్, సారీ ఇవ్వలేదు కదా వాళ్ళు. We know that origin shifted point h, k. ఇదే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. గివెన్ ఒరిజినల్ యాక్సెస్ coordinates, okay, x, y equal to 3, 0. New axis coordinates x dash, y dash equal to 2, -3. Now we want h, k కదా నాన్న. Now x ఈక్వల్ టు ఎక్స్ డాష్ ప్లస్ హెచ్. దీని నుంచి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? హెచ్ కదా, అంటే హెచ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఎక్స్ డాష్ అవుతుందా? ఓకే, నెక్స్ట్ వై ఈక్వల్ టు వై డాష్ ప్లస్ కే. సో కే ఈక్వల్ టు వై మైనస్ వై డాష్. సో హెచ్ ఈక్వల్ టు ఎక్స్ మీన్స్ 3 మైనస్ ఎక్స్ డాష్ మీన్స్ 2, హెచ్ ఈక్వల్ టు 1. k equal to y means 0 minus y dash means -3, minus into minus plus 3, k equal to 3. Therefore, the required point which is the origin is to be shifted, h, k equal to 1, 3. సో చూసారా, చాలా ఈజీ నాన్న. ఓకే, సో ఇది మా క్వశ్చన్ నెంబర్ 3 సొల్యూషన్. ఫోర్త్ ప్రాబ్లం. వెన్ ద ఆరిజిన్ ఈజ్ షిఫ్టెడ్ టు -1, 2. -1, 2 దగ్గర షిఫ్ట్ అయింది అని ఇస్తున్నారు మా. అంటే దాని మీనింగ్ ఏంటి? ఇది h, k అవుతుంది. బై ద ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సెస్ ఫైండ్ ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్. అయితే ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద ఫాలోయింగ్, దీన్ని ఫైండ్ అవుట్ చేయండి అని అంటున్నారు. ఓకే, చూద్దాం వాళ్ళు ఏమి ఇచ్చారు నాన్న. గివెన్ ఆరిజిన్ ఈజ్ షిఫ్టెడ్ పాయింట్ కదా, పాయింట్ h, k ఈక్వల్ టు -1, 2. ఓకే, ఎస్. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది? దీన్ని బేస్ చేసుకొని హియర్ లేదా we know that x ఈక్వల్ టు ఎక్స్ డాష్ ప్లస్ హెచ్, y ఈక్వల్ టు వై డాష్ ప్లస్ కే కదమ్మా. x ఈక్వల్ టు ఎక్స్ డాష్
plus h means minus 1, y equal to y dash plus 2. That means x equal to x dash minus 1, y equal to y dash plus 2. అంటే x ప్లేస్లో x dash minus 1ని y ప్లేస్లో y dash plus 2ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, ఎస్. Substituting x and y values in the given equation. ఓకే, ఈక్వేషన్ ఏమి ఇచ్చారు ఇక్కడ రాద్దాం. గివెన్ ఈక్వేషన్ x square plus y square plus 2x minus 4y plus 1 equal to 0. ఓకే, దానిలో సబ్స్టిట్యూట్ చేస్తే x means x dash minus 1 whole square, y means y dash plus 2 whole square plus 2 into x dash minus 1 minus 4 into y dash plus 2 plus 1 equal to 0. ఓకే, ఎస్. దీన్ని సింప్లిఫై చేద్దాం. a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab. a ప్లస్ b హోల్ స్క్వేర్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ 2x డాష్ మైనస్ 2 మైనస్ 4y డాష్ మైనస్ 8 ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఇవి రెండు క్యాన్సిల్ కదా నాన్న. నెక్స్ట్ 4y డాష్ క్యాన్సిల్. x డాష్ స్క్వేర్ ప్లస్ y డాష్ స్క్వేర్. నెక్స్ట్ 1 ప్లస్ 4 ఈజ్ 5, 6. నెక్స్ట్ minus 2 minus 8 is minus 10 equal to 0. So x dash square plus y dash square minus 4 equal to 0. X dash square plus y dash square equal to 4. ఓకే, సో ఇదేమో మనకు కావాల్సిన రిక్వైర్డ్ ఈక్వేషన్. ఇక్కడ డాష్లు ఉన్నాయి కదా, డాషెస్ తీసేసి రాయాలి. దేర్ఫోర్ the required transformed equation is x square plus y square equal to 4. ఓకే, ఇంతేనన్నా. నెక్స్ట్ సెకండ్ వన్ చూద్దాం. గివెన్ origin is shifted point, comma h comma k equal to minus 1 comma 2. Given equation ఏమి ఇచ్చారు? 2x square plus y square minus 4x plus 4y equal to 0. Okay. Next, we know that x equal to x dash plus h and y equal to y dash plus k. X equal to x dash we don't know plus h means minus 1 and y equal to y dash plus 2. That means x equal to x dash minus 1, y equal to y dash plus 2. x place lo దీన్ని y place లో దీన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. Substitute x and y values in the given equation. So 2 into x dash minus 1 whole square plus y dash plus 2 whole square minus 4 into x dash minus 1 plus 4 into y dash plus 2 equal to 0. 2 into a minus b whole square formula.
ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab మైనస్ 4x డాష్ ప్లస్ 4 ప్లస్ 4y డాష్ ప్లస్ 8 ఈక్వల్ టు 0. నెక్స్ట్ 2తో మల్టిప్లై చేస్తే 2x డాష్ స్క్వేర్ ప్లస్ 2 మైనస్ 4x డాష్ ప్లస్ y డాష్ స్క్వేర్ ప్లస్ 4 ప్లస్ 4y డాష్ మైనస్ 4x డాష్ ప్లస్ 4 ప్లస్ 4y డాష్ ప్లస్ 8 ఈక్వల్ టు 0. ఓకే, నెక్స్ట్ 2x డాష్ స్క్వేర్ ఆర్డర్లో రాస్తున్నాను. y డాష్ స్క్వేర్ ఎక్స్లుమా 4x డాష్ ఇక్కడ ఒక 4x డాష్ మొత్తం మైనస్ 8x డాష్ అవుతాయి. వైల్నన్న మైనస్ 4 ప్లస్ 4y డాష్ ప్లస్ 4y డాష్ ప్లస్ 8y డాష్. కాన్స్టెంట్స్ 2 ప్లస్ 4 ఈజ్ 6, 6 ప్లస్ 4 ఈజ్ 10, 10 ప్లస్ 8 ఈజ్ 18. ఓకే, therefore the required transformed equation is 2x square plus y square minus 8x plus 8y plus 18 equal to 0. So ఇంతేనా question number 4 solution. Fifth problem. The point which the origin is shifted and transformed equation are given below. Okay, అయితే ఫైండ్ ద ఒరిజినల్ ఈక్వేషన్ అని అంటున్నారు. సో లాస్ట్ టైం ఎలా చేసాము, ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ హెచ్ యూస్ చేసుకున్నాం. ఇక్కడ ట్రాన్స్ఫార్మ్డ్ అంటున్నారు, ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఇచ్చారు, ఒరిజినల్ని కనుక్కోండి అంటున్నారు. ఎక్స్ డాష్ అయితే ఎక్స్ మైనస్ హెచ్. ఓకేనా, అర్థమైందా? x ఈక్వల్ టు ఎక్స్ మైనస్ హెచ్, వై డాష్ ఎక్స్ డాష్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ హెచ్, వై డాష్ ఈక్వల్ టు వై మైనస్ కే అని తీసుకోవాలి. దాన్ని సబ్స్టిట్యూట్ చేసి సేమ్ ఫోర్త్ ప్రాబ్లం ఎలా చేసామో ఇక్కడ కూడా అలానే చేయాలి. గివెన్ ఆరిజిన్ షిఫ్టెడ్ పాయింట్, ఓకే, హెచ్ కామా కే ఈక్వల్ టు 3 కామా minus 4 and also given transformed equation ఏమిచ్చారు, x square plus y square equal to 4. Next we know that ట్రాన్స్ఫార్మ్డ్ అంటున్నారు కాబట్టి ఎక్స్ డాష్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ హెచ్, వై డాష్ ఈక్వల్ టు వై మైనస్ కే, ఎక్స్ డాష్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ హెచ్ మీన్స్ 3, వై డాష్ ఈక్వల్ టు వై మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4. సబ్స్టిట్యూట్ ఎక్స్ డాష్ అండ్ వై డాష్ వాల్యూస్ ఇన్ ద గివెన్ ఈక్వేషన్. సో ఎక్స్ డాష్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇవి ట్రాన్స్ఫార్మ్డ్ వాల్యూస్ ఈక్వేషన్స్ కాబట్టి మనం ఏం చేస్తాము, దాని ప్లేస్లలో ఎక్స్ మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ వై ప్లస్ 4 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4 అని రాసిస్తాం. ఎక్స్ మైనస్ 3 హోల్ స్క్వేర్ దట్ మీన్స్ ఏ ప్లస్ బి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాని యూజ్ చేస్తాం. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏదమ్మా, ఏ స్క్వేర్ మైనస్ బి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఈక్వల్ టు 4. ఆర్డర్లో రాస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 8y, 9 ప్లస్ 16 ఈజ్ 25. 4ని లెఫ్ట్ సైడ్ తీసుకుంటే -4 అవుతుంది ఈక్వల్ టు 0. దట్ మీన్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 6x ప్లస్
8y plus 21 equal to 0. Therefore, the required original equation is x square plus y square minus 6x plus 8y plus 21 equal to 0. అంతేనా? ఓకే, సేమ్ దీన్ని కూడా నానే సాల్వ్ చేద్దాం. గివెన్ origin shifted point comma h comma k equal to -1 comma 2, and also given transformed ఈక్వేషన్ అంటే డాష్లలో ఉన్న ఈక్వేషన్ ఈజ్ x square plus 2y square plus 16 equal to 0. We know that transform equation points x dash equal to x minus h, y dash equal to y minus k. X minus h means -1, minus into minus plus. Y dash equal to y minus 2. Substitute x dash and y dash values in the given equation. అప్పుడు ఏమవుతుంది, x square that means x plus 1 whole square, y square 2 into y square, y 2 into y minus 2 whole square plus 16 equal to 0. a plus b whole square formula, a square plus b square plus 2ab plus 2 into a minus b whole square, a square plus b square minus 2ab plus 16 equal to 0. x square plus 1 plus 2x, 2తో మల్టిప్లై చేస్తే 2y square plus 8 minus 8y plus 16 equal to 0. ఆర్డర్లో రాస్తున్నానమ్మా. x square plus 2y square plus 2x minus 8y, 1 plus 8 is 9, 9 plus 16 is 25 equal to 0. ఇదే మనకు కావాల్సిన రిక్వైర్డ్ ఒరిజినల్ ఈక్వేషన్. The required original equation is x square plus 2y square plus 2x minus 8y plus 25 equal to 0. Okay, so ఇది నా క్వశ్చన్ నెంబర్ 5 సొల్యూషన్. సిక్స్త్ ప్రాబ్లం, find the point which the origin is shifted so as to remove the first degree terms from the equation 4x square plus 9y square minus 8x plus 36y plus 4 equal to 0. ఓకే, చూద్దాం. గివెన్ ఈక్వేషన్ ఏమి ఇచ్చారు నాన్న, 4x square plus 9y square minus 8x plus 36y plus 4 equal to 0. దీన్ని మనకు తెలిసిన ఈక్వేషన్ ఉంది ఒకటి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ బీవై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0 అని. ఓకే, ఎందుకు, మనకి ఒరిజినల్ షిఫ్టెడ్ పాయింట్ కావాలి కాబట్టి. ఓకే, అక్కడ నుంచి మనము g హెచ్ని బయట మన g/a మన f/b అని తీసేసుకొని దాని నుంచి మనము ఒరిజినల్ షిఫ్టెడ్ పాయింట్ని ఫైండ్ అవుట్ చేసుకుంటాం. కరెక్టేనా? గుర్తున్నాయా, మర్చిపోయినారా? It is in the form of ax square plus by square plus 2gx plus 2fy plus c equal to 0. Here a place లో 4, b place లో 9, 2g equal to -8, g equal to -4, 2f equal to 36, f equal to 18 and c equal to 4. ఓకే, సో ఇప్పుడు మనకి షిఫ్టెడ్ పాయింట్స్ కదా కావాల్సిండేది. ఆరిజిన్ షిఫ్టెడ్ పాయింట్ -g, a, -f, b equal to -g means -4, minus into minus plus by a means 4,
Next f means 18 minus 18 by b means 9. 4 cancel, 9 ones are 9 twos are. So 1 comma minus 2. Therefore the required point is 1 comma minus 2. అంతేనన్నా మనకు కావాల్సిన point. Okay, so this is about question number 6 solution. 7th problem. When the axes are rotated through an angle 30 degrees. ఇలా ఉన్న యాంగిల్ కొంచెం ఇలా రొటేట్ అయింది అని అంటున్నారు. ఓకే, ఎంత యాంగిల్ అంట? 30 degrees యాంగిల్ అంటున్నారు. ఓకే, సో ఇక్కడ ఎంతైతే ఉంటుందో ఇక్కడ కూడా అంతే ఉంటుంది, 30 degrees. అయితే న్యూ కోఆర్డినేట్స్లని ఫైండ్ అవుట్ చేయండి అని అంటున్నారు. గివెన్ పాయింట్ పి x, y ఈక్వల్ టు 0, 5 అండ్ ఆల్సో గివెన్ యాంగిల్ theta ఈక్వల్ టు 30 degrees. let x డాష్ న్యూ కదా నాన్న కావాల్సిండేది, x డాష్ y డాష్ బి ద న్యూ కోఆర్డినేట్స్. ఓకే, న్యూ కోఆర్డినేట్స్ కాబట్టి x డాష్ ఈక్వల్ టు x ఇంటూ కాస్ టీటా ప్లస్ y ఇంటూ సైన్ టీటా and y dash equal to minus x into sin theta plus y into cos theta. Okay, x dash equal to x means 0 into cos 30 degree, y means 5 into sin 30. x dash యాక్చువల్గా ఇది మనం సబ్స్టిట్యూట్ చేసినా కూడా వేస్టే కదన్నా, జీరోతో ఏం మలిపేసినా జీరోనే అవుతుంది. 5 into sin 30 1/2, x dash equal to 5/2 minus x means 0 sin 30, y means 5 cos 30. ఓకే, ఇది మొత్తానికి 0 అవుతుంది. 5 into cos 30 is √3/2. సో దట్ మీన్స్ 5 into √3/2 అంతే. therefore the required new coordinates are 5, 2, 5 into √3/2. Okay, next second one. Next ఇందులోనే second question. Given point p x, y equal to -2, 4 and also given an angle theta equal to 30 degrees. Let x dash y dash be the new coordinates. So x dash equal to x into cos theta plus y into sin theta and y dash equal to minus x into sin theta plus y into cos theta. X dash equal to x means -2 into cos 30, y means 4 into sin 30 minus 2 into cos 30 ఎంత నాన్న? cos 30 is √3/2. 4 into sin 30 is 1/2. 2 cancel, 2 ones are 2 twos are minus √3 plus 2. ఓకే, ఎస్, దీన్ని కొంచెం ఆర్డర్లో రాసుకుంటే 2 minus √3 అవుతుంది. y dash equal to minus x means -2, minus into minus plus sin 30
y means 4 into cos 30. 2 into sin 30 is 1 by 2. 4 into cos 30 means root 3 by 2. 2 1s are 2 2s are 2 2 cancel 1 plus 2 root 3. Therefore, the required new coordinates are 2 minus root 3 comma 1 plus 2 root 3. Okay, next third one. Given point p x comma y equal to minus 0 comma 0, and also given an angle comma theta equal to 30 degrees. Let x dash comma y dash be the new coordinates. So x dash equal to x into cos theta plus y into sin theta, and y dash equal to minus x into sin theta plus y into cos theta. X 0 into cos 30, y 0 into sin 30. సో ఓవరాల్గా 0 అవుతుంది. ఇది 0 ప్లస్ 0 0 మైనస్ 0 ఇంటూ sin 30, అంతే కదా నాన్న. y మీన్స్ 0 ఇంటూ cos 30. సో ఇది కూడా 0 అయిపోతుంది. Therefore, the required new coordinates are 0, 0. సో అంతేనా. ఇది క్వశ్చన్ నెంబర్ 7 సొల్యూషన్. 8th ప్రాబ్లం. When the axis are rotated through an angle 60 degree. ఇంతకు ముందు క్వశ్చన్లో 30 degreesలో యాంగిల్ అనేది రొటేట్ అయింది. అయితే ఇక్కడ న్యూ కోఆర్డినేట్స్ ఇచ్చారు, ఒరిజినల్ కోఆర్డినేట్స్ అని ఫైండ్ అవుట్ చేయండి అంటున్నారు. అక్కడ ఏమి ఇచ్చారు, ఒరిజినల్ కోఆర్డినేట్స్ ఇచ్చి న్యూ కోఆర్డినేట్స్ అని ఫైండ్ అవుట్ చేయండి అన్నారు. ఓకే, గివెన్ పాయింట్ p of x comma y, x dash comma y dash, న్యూ కదా నాన్న. సో 3, 4 and given an angle comma theta equal to 60 degree. Okay, let x comma y be the original coordinates. Original coordinates formula x equal to x dash into cos theta minus y dash into sin theta, and y equal to x dash into sin theta plus y dash into cos theta. X equal to x dash 3 cos 60 degree, y dash means 4 into sin 60 degree, 3 into cos 60 is 1 by 2, minus 4 into sin 60 means root 3 by 2, 2 1s are 2 2s are 3 by 2 minus 2 into root 3. ఓకే, క్రాస్ మల్టిప్లై చేసుకుంటే ఎల్సిఎం 2 అవుతుంది. 3 minus 4 into root 3. నెక్స్ట్ x dash is 3 sin 60 degree, y dash means 4 cos 60 degree, 3 into root 3 by 2, 4 into 1 by 2, 2 1s are 2 2s are 3 into root 3 by 2 plus 2, LCM is 2. మీరు ఇక్కడే LCM తీసేయచ్చు క్యాన్సిల్ చేయకుండా. Therefore, the required original coordinates, original coordinates x comma y equal to 3 minus 4 into root 3 by 2,
3 into root 3 plus 4/2. ఓకే, సేమ్ ఇలానే మిగతావి చేద్దాం. గివెన్ పాయింట్ p of x dash comma y dash equal to -7, 2 and angle theta equal to 60 degree. Let x y be the original coordinates. అంతే కదన్నా, x equal to x dash into cos theta minus y dash into sin theta and y equal to x dash into sin theta plus y dash into cos theta. X dash means -7 into cos 60 degree minus y dash means 2 into sin 60 degree. -7 cos 60 is 1/2 minus 2 sin 60 is √3/2. -7/2 minus 2 into √3/2. LCM is 2 -7 minus 2 into √3. Okay, x dash is -7 sin 60 degree plus y dash means 2 into cos 60 degree. -7 into sin 60 is √3/2. 2 into cos 60 is 1/2. LCM is 2 -7 into √3 plus 2. Okay, first plus రాద్దాం. 2 -7 into √3/2. Therefore, the required original coordinates x comma y equal to -7 minus 2 into √3/2, 2 -7 into √3/2. నెక్స్ట్ థర్డ్ వన్ ఏమి ఇచ్చారమ్మా, 2, 0. ఓకే, గివెన్ పాయింట్ p x dash comma y dash equal to 2, 0 and angle theta equal to 60 degree. Let x y be the original coordinates. So x equal to x dash into cos theta minus y dash into sin theta. Y equal to x dash into sin theta plus y dash into cos theta. X dash 2 into cos 60 degree minus y dash means 0 into sin 60 degree. 2 into cos 60 value ఎంతనన్నా 1/2 minus 0 cancel 1. Okay, next 2 into sin 60 plus 0 into cos 60. 2 into √3/2 plus 0. So 2 cancel √3. Therefore, the required original coordinates x, y equal to 1, √3. So ఇది నా క్వశ్చన్ నెంబర్ 8 solution. This problem. Find the angle through which the axes are to be rotated so as to remove the xy terms in the equation. This one. Okay, and ఇక్కడ యాంగిల్ని ఫైండ్ అవుట్ చేయండి అని అంటున్నారు నాన్న. యాంగిల్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. 9th సొల్యూషన్. గివెన్ ఈక్వేషన్ ఏమి ఇచ్చారు వాళ్ళు, x² plus 4xy plus y² minus 2x plus 2y minus 6 equal to 0. ఇది ఎలా ఉంది నాన్న, it is in the form of ax² plus 2hxy plus by²
ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0లా ఉందా? హియర్ ఏ ప్లేస్లో 1, 2h ఈక్వల్ టు 4, h ఈక్వల్ టు 2, b ఈక్వల్ టు 1, 2g ఈక్వల్ టు -2, g ఈక్వల్ టు -1, 2f ఈక్వల్ టు 2, f ఈక్వల్ టు 1 అండ్ c ఈక్వల్ టు -6 కదా? ఎస్. మనకి తెలిసిన ఫార్ములా ఏంటి? వి నో దట్ యాంగిల్ θ ఈక్వల్ టు 1/2 ఇంటూ tan inverse of 2h by a minus b. 1/2 into tan inverse of 2. h means 2 by a means 1 minus 1. b means 1 kada. 1/2 into tan inverse of 4 by 0. 1/2 into tan inverse of infinity. 1/2 into tan inverse of infinity. tanలో ఎక్కడ వస్తుంది మా? 90 degreesలో వస్తుంది. సో 1/2 into 90 degree క్యాన్సిల్ చేస్తే 45 degree. ఇదే కదా వాళ్ళు అడిగిండేది. therefore the required angle θ ఈక్వల్ టు 45 degree. అంతేనన్నా, ఇది క్వశ్చన్ నెంబర్ 9. ఈ రోమన్ కంప్లీట్ అయినట్లు ఇక్కడ దాకా. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనము నెక్స్ట్ రోమన్ ప్రాబ్లమ్స్లని డిస్కస్ చేద్దాం. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్ టు ఆల్ ఆఫ్ యూ.